నీరసిస్తున్న పశు సంపద, తెలంగాణలో తగ్గుదల, జాతీయ పశు గణనలో వెల్లడి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విస్మయం, విశ్లేషిస్తున్న అధికారులు. అసలు ఈ పశుసంవర్ధక శాఖ అన్నది సరిగ్గా పనిచేస్తుందా? గొర్రెలు, బర్రెలు, వీటన్నింటికి సంబంధించిన శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. అప్పుడు ఆయన ఎవరో ఉండే కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఉండి మొత్తం కుంభకోణమే అది. అందులో ఉన్న ఆఫీసర్లు అయితే తలాపాపం తిలాపిడిగినట్టు మింగి అవతల పడ్డారు. ఇది శాఖలో ఉన్నది ఒకవైపు అయితే, అసలు పశు సంపద ఎందుకు తగ్గింది, పశు సంపద ఎందుకు తగ్గుతున్నదని ఈ నివేదిక రిపోర్ట్ మీద ఏం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెట్లని నరికేసి, కొండలని కూల్చేసి, పర్యావరణాన్ని దెబ్బతీసి, చెరువులను కొల్లగొట్టి కాంక్రీట్ జంగిల్ చేసిన తర్వాత ఇంకా పశువులు ఎందుకు ఉంటాయి, ఎక్కడొస్తాయి? ఇటు పోదాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ 14 గ్రామాలను లేకుండా చేసి పడేసిండు. అంత రైతులే వేలాది మంది రైతులు రోడ్డు మీద పడ్డారు. ఆడ రోడ్డు మీద కూర్చొని ఎవడన్నా హెల్ప్ చేస్తారేమని పాపం అనుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ పశు సంపద ఎట్లా పెరుగుతుంది? మొత్తం ప్రాజెక్టుల కోసం అంతా భూములంతా తీసుకొని నాశనం చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్లు వేసుకుంటూ పోతే దీనికి అదుపేది? దీన్ని మనం డెవలప్మెంట్ అని ఎట్లా అంటాం? ఇగో జిల్లాల వారీగా చూస్తే ఆవులు సూర్యాపేటలో 62.65% తగ్గినాయట, 62% తగ్గినాయట. సంగారెడ్డిలో 50%, మెదక్లో 45%, మహబాద్లో 43% చొప్పున తగ్గినాయి. ఏవి? ఆవులు. ఇక గేదెలు, బర్రెలు సంగారెడ్డిలో 46%, కామారెడ్డిలో 45%, మెదక్లో 45%, మహబాద్లో 43% తగ్గినాయట. గొర్రెలు మేడ్చల్ మల్కాజ్గిరిలో 60%, పెద్దపల్లిలో 37%, హైదరాబాద్లో 35%, కరీంనగర్లో 30%, మెదక్లో 30% చొప్పున తగ్గినాయట. మరి గొర్రెల స్కీమ్ అంటే కదా ఏంటి బాయ్? మొత్తం 10 ఏళ్ళలో మొత్తం గొర్రెలే ఇచ్చినాం, గొర్రెలది సంతే అయిపోయింది మొత్తం. అసలు మనమే మాంసం ఎగుమతి చేసే స్థాయికి వచ్చినామని మాట్లాడారు కదా, ఎటువైంది? ఇక మేకలు హైదరాబాద్లో 40%, ములుగులో 32%, సంగారెడ్డిలో 29.76%, రంగారెడ్డిలో 25% తగ్గినాయట. 5 ఏళ్లకు ఒకసారి జాతీయ పశుగణన అన్నది జరుగుతుంది. జనగణన ఎట్లా జరుగుతుందో పశుగణన కూడా జరుగుతుంది. ఇది 2024 అక్టోబర్ 25వ తేదీన ప్రారంభమైంది. తెలంగాణలో గత నెల ఏప్రిల్ 29 నాటికి పూర్తయిందట. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇదేదో 3 ఏళ్ల కింద కంప్లీట్ అయిన సర్వే ఇప్పుడు బయట పెట్టలే. మొన్న ఏప్రిల్ 29 నాటికి తెలంగాణలో కంప్లీట్ అయిన సర్వే ఇది. ఈ సర్వే చెప్తుంది దేశంలో పశువుల సంపద గణనీయంగా తగ్గిపోయిందని. ఎవడి పాపం ఇది? ఎవడు చెప్పాలా? ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు ఇలాంటి పశు సంపద తెలంగాణలో గత 5 ఏళ్లలో తగ్గింది. నాటుకోళ్ల సంఖ్యలో కూడా గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఈ మేరకు కేంద్రం తాజాగా నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో పలు అంశాలు వెల్లడయ్యాయి. మాంసోత్పత్తితో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పలు రకాలుగా కీలక పాత్ర పోషించే పశువుల సంఖ్య తగ్గింది. 2019లో జరిగిన జాతీయ పశుగణనతో పోలిస్తే ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నపోతులు, గొర్రెలు, మేకలు, పందులు వంటి వాటి సంఖ్య తగ్గింది. ఒకసారి ఎందుకు తగ్గుతున్నదో కమెంట్ సెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి. నేను కమెంట్ బాక్స్ ఓపెన్ చేస్తా. జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులు వెబ్సైట్లో గణాంకాలు నమోదు చేశారు. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే తెలంగాణలో పశు సంపద తగ్గిందట. అంటే 2019తో కంపేర్ చేస్తే మొన్న జరిగిన దీంట్లో తగ్గిపోయింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఈ జాబితా పరిశీలించి విస్మయం చెందారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో పశుగణన జరిగింది. అనంతరం 2019లో చేపట్టిన పశుగణన నాటికి భారీగా పశువుల సంఖ్య పెరిగింది. ఈసారి మాత్రం తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో పశు సంపద తగ్గుదలపై విశ్లేషించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఇగో నాటుకోళ్లు 2019లో ఎన్ని ఉండే అంటే 8,20,134 నాటుకోళ్లు ఉండే. 2024 వచ్చేసరికి 5,10,552 అయినాయి. అంటే 37% తగ్గింది. ఈ జూమ్ చేయి. గేదెలు, బర్రెలు ఎన్ని ఉండే అంటే 42,26,603 బర్రెలు ఉండే ఎప్పటికీ 2019కి. 2024 వచ్చేసరికి 30,52,102 అయినాయి. ఎంత భయంకరంగా చేంజెస్ ఉన్నాయి చూడండి. 2024 అంటే కేసీఆర్ దిగిపోక ముందుకి 27% తగ్గింది. ఆవులు అయితే 42,32,373 ఆవులు 2019 నాటికి ఉంటే 2024 వచ్చేసరికి 30 లక్షలకు పడిపోయినాయి. అంటే 27% తగ్గినాయి. గొర్రెలు 1,90,63,058 గొర్రెలు ఉంటే
2019లో 2024 వచ్చేసరికి 1,58,03,817 17% తగ్గినాయి. ఉరియమ్మ మరి మీరు ఇచ్చిన గొర్రెలను ఏమైనా ఆయన వీళ్ళు గొర్రెలు ఏలే, ఒకటే యూనిట్ని 10 మందికి ఇచ్చినట్టు చూపించుకున్నారు, పైసలు దొబ్బిరు. ఈ స్కామ్ జరిగితే తలసాని శ్రీనివాస్ యాదవ్ని పక్కన పెట్టిరు, స్కామ్లో కాంప్రమైజ్ అయిపోయారు. ఏనాడన్నా మన కాంగ్రెస్లోకి వస్తున్న వెయిట్ చేస్తున్నారు ఈ స్కామ్ చూపించుకుంటా. ఈయనలో ఉన్న డైరెక్టర్ వీళ్ళంతా దొంగలంతా కెనడా ఘాట్ ఇటు పారిపోయారు. మేకలు 49,34,673 2019 ఉంటే 2024 వచ్చేసరికి 45,48,999 అయినాయి, అంటే 7% తగ్గినాయి. పందులు 1,77,992 పందులు ఉంటే 2024 వచ్చేసరికి 1,64,000 పందులు అయినాయట. దాని మీద కూడా బతుకుతులు చాలామంది ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇట్లా ఈ పశు సంపద మొత్తం సర్వనాశనం అయింది. ఇగో వ్యవసాయం తక్కువ అవుతుంది, పశువులు తక్కువ అవుతున్నాయట. మేపడానికి ప్లేసులు లేవు, ఫారెస్ట్లు కబ్జా అవుతున్నాయి. వాస్తవం ఇవన్నీ. తెలంగాణ ప్రజలు గొర్రెలు ఏమి చెప్పినా నిజమైన డప్పు చేసి చెప్తారు, దోచుకుంటే ఏమీ అనరు. ఇట్లా వ్యవసాయం తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భూసేకరణ పేరుతో రైతుల చేతిలో ఉన్న భూములు గుంజుకోవడం, ప్రాజెక్టుల పేరుతో గుంజుకోవడం, మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోవడం దీనికి ప్రధానమైన కారణం. మీరు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడుతున్నాయి, పొలాలని కథం పట్టించి. మేపడానికి భూమి లేదు, అంతా వెంచర్లే. ఇది ఏమవుతుంది రాను రాను ఈ పశు సంపద తగ్గితే? పాలెక్కడి మొత్తం యూరియా వేసి కలిపి మిక్స్ చేసిన పాలు తాగాలి మనం రేపు పొద్దున. ఎక్కడిది కానీ నీకు పాలు ఎక్కడిది? తినడానికి మాంసం తినాలంటే కోళ్ళు మేకలే కదా, ప్రోటీన్ ఫుడ్ ఎక్కడిది నీ బాడీకి? ఇట్లా ఈ పశు సంపద గణనీయంగా తగ్గడం వల్ల ఈ ప్రోటీన్ ఫుడ్ మన బాడీకి అందక మన బాడీ నిర్వీర్యం అయిపోతుంది, మన ఆయుష్ కాలము తగ్గిపోతుంది, మన పిల్లల భవిష్యత్తుని మనమే చెరిపేస్తున్న వాళ్ళం అవుతాం. ఇంత భయంకరమైన లింక్ ఉన్నది దీనికి.